గిరిజనులు సమ్మక్క వారసులు ఈరోజు ఈ జాతరలో పాల్గొంటున్నారు. మా సమ్మక్క దర్శనం కోసం మేము వస్తున్నామని చెప్పేసి గిరిజనులంతా కూడా ఈ జాతరకు వస్తున్నారు. సో ఇది అసలైనటువంటి హక్కుదారులు, వీళ్ళే ఓనర్లు, వీళ్ళే హక్కుదారులు సమ్మక్కకు. సో వాళ్ళంతా కూడా ఈరోజు సమ్మక్క దర్శనం కోసం ఆదివాసీలంతా కూడా లైన్ గట్టి వస్తున్నారు. ఒకసారి లైన్ చూద్దాం. నా మొహంలో చిరునవ్వు చూస్తే అర్థమవుతుంది ఈ సంబరం ఎంత అంగరంగ వైభవంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు రాజ్ న్యూస్ చూపిస్తోంది. సమ్మక్క గద్దెకు చేరుకున్న తర్వాత ఆదివాసీలంతా కూడా ఆ తల్లిని దర్శించుకోవడానికి, వాళ్ళ తల్లిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? 3 ఏళ్ళకు ఒకసారి మేము మా స్వచ్ఛమైన మా విలువేలిపోయిన మా తల్లి సమ్మక్క సారళమ్మ అనే జాతరకి రావడానికి నేను భద్రాచలం నుంచి వచ్చే దుమ్మగూడెం మండలం ములకనపల్లి ఏరియా పర్ణశాల భార్య అయితే నేను ఖచ్చితంగా అర్తిబిడని ఈ సమ్మక్క తల్లిని తేవడానికి కూడా, ఈ సమ్మక్క తల్లి అంటే నేను ఖచ్చితంగా ఆ తల్లికి నేను ఇష్టపడిన వ్యక్తిని. నేను ఉన్నప్పుడే ఆ తల్లి దిగుయిందని నాకు నేను చెప్పగలను, చెప్తున్నాను. ఆ తల్లి నన్ను కోరుకొని ఇక్కడ పిలవడం జరిగింది. ఆ తల్లికి నచ్చిన వాయిద్యం అనేదే మా ఈ డోలి. ఈ డప్పు శబ్దం కేవలం ఇక్కడే కాదు, వాళ్ళ గుండెల్లోంచి వచ్చేటువంటి శబ్దాలను చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో మనం చూడొచ్చు